बीआरएस पार्टी की 26वीं यौम तासीस के मौके पर आज बालानगर डिवीजन में कॉरपोरेटर रविंदर की ज़ेर क़यादत पार्टी दफ्तर के सामने परचम कुशाई की तकरीब मुनक़्क़द की गई। बादिज़ार डिवीज़न के मुख्तलिफ कॉलोनियों बस्तियों में मुकामी कायदीन के हमरा पार्टी के झंडे लहराए गए। इस मौके पर कॉरपोरेटर ने अपने खिताब में कहा कि पार्टी को सन 2001 में KCR की क़यादत में क़ायम किया गया, जिसने रियासत तेलंगाना के क़याम में अहम किरदार अदा किया और हुकूमत बनाकर अवाम के लिए मुतादिद फलाही स्कीमात नाफिज की। इस तकरीब में पार्टी के सीनियर कायदीन, डिवीज़न के रहनुमा, ख़वातीन और मुकामी अफराद ने बड़ी तादाद में शिरकत की। బీఆర్ఎస్ పార్టీ మొదట్లో 2001లో టీఆర్ఎస్ పార్టీగా ఏప్రిల్ 27 తారీఖు నాడు జలదృశ్యంలో తెలంగాణ లక్ష్యమే ధ్యేయం, తెలంగాణ సాధించే వరకు మడమదిప్పమని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు 25 సంవత్సరాల క్రితం ఏదైతే టీఆర్ఎస్ పార్టీని స్థాపించారో అదే లక్ష్యంతో, అదే ఒక ముఖబోని దీక్షతోటి తెలంగాణ సాధించిన తెలంగాణ 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకొని ఆ తర్వాత జరిగే కార్యక్రమాల్లో మరి ఈరోజు గత 2 సంవత్సరాలకెళ్ళి ఈ ప్రజలు అవకాశం ఇస్తే మరి ఈరోజు ప్రజలను పక్కన పెట్టి తెలంగాణ ప్రజలను మొత్తం అభివృద్ధిని తిరోగమన దిశలో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష, కేసీఆర్ రావాలని ముక్త కంఠంతో మళ్ళీ చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కేరళలో మళ్ళీ 100% బీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోతుంది. ప్రజలకు మళ్ళీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి మళ్ళీ మళ్ళీ 10 సంవత్సరాలు ఎన్నికైన ప్రజలను, తెలంగాణను మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా తీసుకొస్తాం. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిద్రపోరని తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు మా బాలనగర్ డివిజన్లో మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాడవాడల మరి గులాబీ జెండా ఎగరవేయడం జరిగింది. మరి పాల్గొన్నటువంటి మా కార్యకర్తలకు, మా నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ.